Hi friends, welcome to Ammamma TV. హాయ్ అండి. ఈరోజు సిద్దిపేట డిస్టిక్ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ దర్శన నిమిత్తము మా ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నాం. ఐత్ నగర్ నుండి వర్గల్ 70 కిలోమీటర్ల దూరం. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వరంగల్ రూట్లో వెళ్తూ ఉన్నాము. ఎగ్జిట్ 7 నెంబర్ దగ్గర దిగాలి. In 400 meters, use the left two lanes to take the exit toward Hyderabad, Mancherial Highway, Hyderabad, Ramagundam Road. అది కరీంనగర్ రోడ్డు. ఇట్లా 25 కిలోమీటర్ల దూరం పోవాలి. రోడ్ అంతా మంచిగా ఉంటుందండి, నీట్గా ఉంది. అమ్మవారి టెంపుల్ వరకు రోడ్డు చాలా బాగుంది. వందకు మూడా? అమ్మవారి టెంపుల్ వరకు రోడ్ అంతా బాగుందండి. టెంపుల్ మెయిన్ గేట్ దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ చాలా స్థలం ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ అవసరం లేదనమాట. సో వెహికల్ పార్కింగ్ పెట్టగానే మనకు ఎదురుగా మెయిన్ గుడి గోపురం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ లోపలికి పోవచ్చు, ఎక్కువ దూరం కూడా ఉండదు. ఇక్కడ చెప్పులు పెట్టుకోవచ్చండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదంటే మీ వెహికల్లో కూడా వదిలిపెట్టుకొని రావచ్చు చెప్పులను. మెయిన్ గుడికి వెళ్తుంటే కాళ్ళు కడుక్కోవడానికి రైట్ సైడ్లో వాటర్ ట్యాప్ ఉందండి, అక్కడ కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళొచ్చు. ఇదే కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి, మెయిన్ గుడికి ఎదురుగా బయటనే ఉంది. దర్శనానికి దారి నడుచుకుంటూ మెయిన్ గుడిలోకి వెళ్తున్నామండి. మేము వెళ్ళినప్పుడైతే జనాలు ఎక్కువ లేరు, మాకు దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేదనమాట. లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద హాల్ ఉందండి. అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే 2వ అంతస్తులో ఉంటుంది అమ్మవారు. అయితే పెద్దవారు నడవలేని పరిస్థితిలో ఉన్న, పిల్లలు నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా లిఫ్ట్ అవకాశాన్ని మనకు ఈ టెంపుల్ వాళ్ళు కల్పించారండి. లిఫ్ట్ టికెట్ 10 రూపాయలు. ఆ, 15 సంవత్సరాల క్రితము బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్లో నా పెద్ద మనవనికి అక్షరాభ్యాసం చేపించాను. అదేవిధంగా ఈ వర్గల్లో 3 సంవత్సరాల క్రితము శ్రీ విద్యా సరస్వతి టెంపుల్లో నా మనవరాలికి అక్షరాభ్యాసం చేపించిన. అమ్మవారు ఉన్నటువంటి అంతస్తులోనే ఎదురుగా హాల్లో అక్షరాభ్యాసం చేపిస్తున్నారండి. మీకు ఐడియా కోసమని నా మనవరాలి అక్షరాభ్యాసం అయినటువంటి పాత వీడియోస్ ఇక్కడ చూపిస్తున్నాము. శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః అని పంతులు గారు రాపిస్తున్నారండి, పలికిస్తున్నారు కూడా పిల్లలతోటి. మేము గర్భగుడిలోకి దర్శనానికి వెళ్ళినాము, ఫోటో తీయడానికి వీలు కాలేదండి, అందుకే మీకు చూపించలేకపోతున్నాము. గర్భగుడిలో 30 రూపాయల టికెట్ ఇచ్చి అర్చన చేయించుకున్నామండి. వరుసెమ్మటి అందరి గోత్రనామాలు చదివి పూజ చేసిండ్రండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత తీర్థం తీసుకున్నాము. అర్చన చేపించిన వారందరికీ కూడా కుంకుమ పువ్వులు ఇచ్చిండ్రండి. ఆ తర్వాత మేము బయటకు వచ్చినాం. అమ్మవారి దర్శనము మధ్యాహ్నము 2 గంటల వరకే ఉంటుందండి, మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మహాప్రసాదము 2:30 వరకు ఉంటుందంట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోనే దర్శనం లైన్లో మహాప్రసాదం టోకెన్లు ఇస్తారు. గర్భగుడి నుంచి బయటకు వచ్చినాము. ఈడ నిలబడి చూస్తే గుడి కొండ మీద కట్టిండ్రు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం,
శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్, శ్రీ శనేశ్వరుని టెంపుల్, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుండి కనిపిస్తుంటాయండి. చుట్టూ పచ్చని వాతావరణం, ఒక పెద్ద కొలను కూడా ఉంది. అక్కడ నుంచి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వస్తుందండి. మేము దర్శనం చేసుకున్నాము. గణపతి టెంపుల్ పక్కనే శ్రీ విద్యా సరస్వతి దేవి పెద్ద విగ్రహం ఉంది చూడండి. అసలు వచ్చిపోయే భక్తులను పలకరిస్తున్నట్టుగా ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారండి. ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. 100 రూపాయలు ఇస్తే చాలు, మంచిగా ఫోటో క్లారిటీగా తీసిస్తాడు. మేము కూడా గుర్తు కోసం ఒక ఫోటో దిగినాం. అక్కడ నుంచి కిందికి వస్తే శనీశ్వరుని టెంపుల్ ఉంది, ఆయన్ను కూడా దర్శనం చేసుకున్నాం. అయితే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్టాపన జరిగినప్పుడే శనీశ్వరుని విగ్రహ ప్రతిష్టాపన జరిగిందంట. అందుకే ఈ టెంపుల్ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయం అని ప్రసిద్ధి. ఇక్కడ శని నిత్య పూజలు, తైలాభిషేకము జరుగుతుంటాయి. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఎందుకో ఆ టైంలో క్లోజ్ చేసి ఉంది. పక్కనే ఉన్న శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళామండి. లైన్లోనే మహాప్రసాదం టోకెన్లు ఇచ్చిండ్రు. తర్వాత బయటకు వచ్చినాం. చాలా పెద్దగా ఓపెన్ ప్లేస్ ఉంది, చల్లగా బాగుంది. కావాలంటే కాసేపు కూర్చోవచ్చు. మెయిన్ గుడి ఎంట్రన్స్ లెఫ్ట్ నుంచి వెళ్తూ ఉంటే అన్నదాన మహాప్రసాదముకు వెళ్ళేదారనమాట. స్టీల్ ప్లేట్స్లో ఇస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపించింది, నీట్గా ఉన్నాయి ప్లేట్స్ కూడా. పచ్చడి, అన్నం, పప్పు, పక్కనే సాంబారు, మజ్జిగ కూడా ఉంది. వేడి వేడిగా కమ్మగా తిన్నాము. మంచిగా నీట్గా ఉందండి ప్లేసు. కూర్చోవడానికి కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు టెంపుల్ వాళ్ళు. మంచిగా నీట్గా ఉందండి ప్లేస్ అంతా కూడా. పక్కనే వేద పాఠశాల ఉంది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచింది. వర్గల్ శ్రీ విద్యా సరస్వతి రెండవ బాసరగా పేరొచ్చిందనమాట. బాసర దూరం ఉంది అని అనుకునే వాళ్ళు వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం కాబట్టి ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. Thanks for watching. Please like, share and subscribe for more videos.